ఇదైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ మినీ వ్లాగ్ అనమాట. రైస్ అయితే నానబెట్టేసాను. అరటికాయలు కూడా అయితే ఫ్రై చేయడానికి పీల్ చేసుకొని పెట్టేసుకున్నాను. నైట్‌తో ఉన్న గిన్నెలు అయితే సదరాలి. నూనె అయితే వేసి తాలింపు వేగిపోయాక ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని అందులోనే కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము టేస్ట్ బాగుంటుందని చెప్పి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. దింపే ముందు అయితే కొత్తిమీర కూడా అయితే వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే బాయిల్ అవ్వడానికి పెట్టేశాను. అలాగే చట్నీ కోసం వేయించేసుకొని తాలింపు అయితే వేసి పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన రైస్ అయితే పెట్టాను. ఈ లోపు అయితే ఎగ్స్ కూడా అయితే బాయిల్ అయిపోయినాయి. పచ్చిమిరకాయలు పల్లీలు అయితే చల్లారిపోయినాయి అనమాట. కొబ్బరి కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకొని తాలింపులో అయితే కలిపేశాను. పనంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా లేచారు. ఇంకా బ్రష్ చేసి ఫ్రెష్ అవుతున్నారని చెప్పి ఇంకా దోశలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకా తనకైతే పెట్టిచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ లోపు అయితే లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. రైస్, అరటికాయ ఫ్రై, ఉలవచారు, పెరుగు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకా బాయ్ అయితే చెప్పేశాము. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకుని ఇంకా మా పిల్లలిద్దరు అయితే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి కదా, తన కోసం లంచ్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా బెల్ట్ టై అయితే పెట్టి రెడీ చేయాలి. అదిగోండి రెడీ అయిపోయింది. వాళ్ళ మిస్కి రోజు ఫ్లవర్ తీసుకెళ్ళిద్ది. ఇంకా డాబ్పైకి వెళ్ళి అయితే ఒక ఫ్లవర్ అయితే కోసి ఇచ్చాను తనకైతే. తాత వస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.